యేసుక్రీస్తునామములో మీకు అందరికీ వందములు. జయించువాన్ని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండని ఇచ్చేదని దేవుని వాక్యం తేటగా ఉన్నది. మీకు ఈ వాక్యం కావాలంటే ప్రకటన గ్రంథంలో చూడండి, మీకు అనిపిస్తుంది. జయించువాన్ని జయించడం అంటే ఏంటి? జయించడం అంటే ఇంతకుముందు రాజులు మరి వేరొక రాజులతో మరి యుద్ధాలు చేసి జయిస్తూ ఉండేవారు. అంటే వాళ్ళని పూర్తిగా నాశనం చేసి వీళ్ళు అక్కడ జయం పొందుకునేవారు. జయం పొందుకున్న తర్వాత ఆ యొక్క ఎవరైతే అక్కడ పోరాడతారో వాళ్ళందరినీ బందీలుగా పట్టుకుని తీసుకెళ్ళేవారు. వాళ్ళ యొక్క స్థలాల్ని వీళ్ళు ఆక్రమించుకోవడం, వాళ్ళ సొమ్ముని వీళ్ళు దోచుకోవడం జరుగుతూ ఉండేది రాజుల కాలంలో బైబిల్లో. అయితే ఇక్కడ చూడవలసింది ఏంటంటే, మనం ఎవరిని జయించాలి ఈ లోకంలో అంటే సాతాన్ని జయించాలి. సాతాన్ని క్రియలు జయించాలి, పాపాన్ని జయించాలి. అవన్నీ కూడా మన సొంతంగా మనం జయించలేం. ఎవరైతే యేసు రక్తంలో వారి పాపాలు కడుక్కుని యేసుక్రీస్తుని విశ్వసిస్తారో వాళ్ళు మాత్రమే జయించగలుగుతారు. అంతేగాని సొంతంగా ఎప్పుడు కూడా మీరు ఎవరు కూడా జయించలేరు ఈ లోకాన్ని. జయించాలంటే దేవుని యొక్క శక్తి మనలో ఉన్నప్పుడే, పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తున్నప్పుడే పాపాన్ని జయించగలుగుతాం. మన ఈ లోకంలో జయించవలసింది ఏంటంటే పాపాన్ని మనం జయించినప్పుడు మనం పరిశుద్ధంగా ఉంటాం, పవిత్రంగా ఉంటాం. ఎవరైతే పరిశుద్ధులుగా పవిత్రులుగా ఉంటారో వారు మాత్రమే పాపాన్ని జయించగలుగుతారు. ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి క్షణము ప్రతి దినము కూడా మనం పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తేనే పరలోక పట్టణానికి వెళ్తాం. అంతేకాదు, అక్కడ పరలోక పట్టణం అక్కడ దేవుడు ఇచ్చిన మాట ఏంటంటే, నా సింహాసనం మీద కూర్చొని పెడతానని దేవుడు సెలవిస్తున్నాడు. అంటే మరి దేవుని సింహాసనం ఎంత గొప్పగా ఉంటుందో, ఎంత విలువైందో మనం ఊహించినాం, మనం చూడలేదు. కానీ చాలామంది చూసి వచ్చారు, వాళ్ళకి తెలుస్తుంది. ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. మనం సింహాసనం మీద కూర్చోవాలి, నేను సింహాసనం మీద కూర్చోవాలి అని అనుకున్న వాళ్ళందరూ కూడా మీరు యేసుక్రీస్తుని విశ్వసించి ఆయన నిజమైన దేవుడిని నమ్మండి. ఆయన రక్తం మీ పాపలు కట్టుకొని ఖచ్చితంగా మరి దేవుని సింహాసనం అంటే మాటలు కాదు, మనం ఊహించలేం. ఆ యొక్క సింహాసనం మనం చూడలేదు, కానీ వెళ్ళి వచ్చిన చెప్తుంటేనే ఎంతో గొప్పగా అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. దేవుని యొక్క సింహాసనం కూర్చొనుకుంటే కనుక మనం జయించే వరకు ఉండాలి. అంతేకాదు, జయించు వారిని ఉగ్రత దినం కూడా దాచిపెడతాను దేవుడు సెలవిస్తున్నాడు. అంటే ఈ మహాశ్రమం రాబోతుంది. మహాశ్రమం దినం దేవుడు మనల్ని కాపాడుతాడు, భద్రపరుస్తాడు జయించే వరకు ఉంటే కనుక. కాబట్టి లోకంలో పాపాన్ని అంతా కూడా జయించండి. మనసులో ఉన్న పాపాన్ని జయించండి. మనసులో తలంపులు, వ్యర్థమైన తలంపులు, ఆలోచన రాకుండా మీరు ప్రార్థన చేసుకోండి. ప్రతి దినం మన శక్తిని పొందుకోవాలి. ఎప్పుడైతే మన శక్తిని ప్రతిదినం పొందుకుంటామో అప్పుడు మాత్రమే పాపాన్ని, లోకంలో వ్యర్థమైన తలంపులు, ఆలోచన కూడా మనం జయించగలుగుతాం. దేవుడు ఈ మాటలు మీకు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.